ఒక అమ్మాయి ప్రేమను రిజెక్ట్ చేస్తే ఊరంతా ఎందుకు గొడవపడింది? అలాగే ఒక కుక్కకి పిచ్చి పట్టింది అని ఊరంతా ఎందుకు దాని వెంటపడ్డారు? నెట్ఫ్లిక్స్లో తెలుగులో వచ్చిన ఈ క్రేజీ కామెడీ మూవీ పెన్నుం పొరట్టుం మనల్ని నవ్వించిందా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీలోకమిక్స్. మలయాళంలో మంచి పేరు తెచ్చుకున్న ఈ వెరైటీ సెటైరికల్ కామెడీ సినిమా మార్చి 13న నెట్ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగు డబ్బింగ్తో రిలీజైంది. మరి ఈ ఫ్యామిలీ కామెడీ మూవీ ఎలా ఉందో ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా చాలా సింపుల్గా చూద్దాం. అసలు కథ ఏంటంటే, ఒక ఊర్లో చారులత అనే అమ్మాయికి ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తే ఆమె దాన్ని రిజెక్ట్ చేస్తుంది. ఆ చిన్న విషయాన్ని ఆ ఊరి జనాలు పెద్ద ఇష్యూ చేసి 2 గ్రూపులుగా విడిపోయి గొడవలు పడుతుంటారు. సరిగ్గా అదే టైంలో ఆ ఊర్లో ఉన్న ఒక పెంపుడు కుక్కకి పిచ్చి పట్టింది అని ఒక రూమర్ పుడుతుంది. దాంతో ఊరంతా ఆ కుక్కను చంపడానికి వెంటపడతారు. ఈ గందరగోళంలో ఆ ఊర్లో ఎలాంటి కామెడీ జరిగింది, చివరికి ఏమైంది అనేది ఈ సినిమా కథ. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, జనాలు అసలు సంబంధం లేని చిన్న విషయాలకి ఎలా అతిగా రియాక్ట్ అవుతారు అనేది చాలా ఫన్నీగా చూపించారు. ముఖ్యంగా ఆ కుక్కకి మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ వాయిస్ ఓవర్ ఇవ్వడం సినిమాకి పెద్ద హైలైట్. ఆ కుక్క పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే సీన్స్, డైలాగ్స్ బాగా నవ్విస్తాయి. కొత్త డైరెక్టర్ రాజేష్ మాధవన్ ఈ క్రేజీ కామెడీని బాగా తీశాడు. కొత్త నటీనటులైనా కూడా అందరూ చాలా న్యాచురల్గా నటించారు. ఇక మైనస్ పాయింట్స్కొస్తే, సినిమాలో మొదటి నుంచి చివరిదాకా ఒకటే అరుపులు, గొడవలు, ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంటుంది. అది కొంతమందికి కొంచెం తలనొప్పిగా అనిపించొచ్చు. మధ్యలో కొన్ని సీన్లు అనవసరంగా సాగదీసినట్టు, ఒకేలా రిపీట్ అవుతున్నట్టు బోర్ కొడతాయి. అలాగే ఇది పక్కా మలయాళం నేటివిటీ సినిమా కాబట్టి ఆ స్టైల్ కామెడీ అందరికీ ఒకేలా కనెక్ట్ అవ్వకపోవచ్చు. మరి ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో చూడొచ్చా అంటే, పక్కా క్లీన్ ఫ్యామిలీ మూవీ ఇది. ముఖ్యంగా పిల్లలకి ఈ కుక్క కామెడీ బాగా నచ్చుతుంది. లాజిక్స్ అన్నీ పక్కన పెట్టి ఒక ఊర్లో జరిగే సిల్లీ అండ్ క్రేజీ కామెడీని ఎంజాయ్ చేయాలి అనుకుంటే, ఈ వీకెండ్ ఫ్యామిలీ మొత్తం కలిసి నెట్ఫ్లిక్స్లో హ్యాపీగా చూసేయండి. ఇది ఫ్రెండ్స్ నా జెన్యూన్ రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చితే, మీ టైం వేస్ట్ చేయలేదు అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఇలాంటి జెన్యూన్ వీడియోలు మరిన్ని చేయడానికి చాలా ధైర్యాన్నిస్తుంది. మన సినీలోకం ఎక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం.